హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు నాయుడు టాక్స్. ఈ మధ్యకాలంలో చాలామంది వాళ్ళ రీల్స్ చేసుకునేదానికి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాల్లో కొంతమంది ప్రాణాలు తగ్గించి రీల్స్ చేసుకుంటున్నారు, కొంతమంది ఫేమస్ అయ్యేదానికి రీల్స్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది వేరే వాళ్ళపై నిందలేసేందుకు కొన్ని రీల్స్ చేస్తున్నారు. అలాంటిది ఈ మధ్యకాలంలో ఒక యథార్థ సంఘటన ఒకటి జరిగింది. ఎలా జరిగిందంటే, అవతల వ్యక్తి ప్రాణాలు పోయేంత విధంగా మానసికంగా క్షోభ అనుభవించి చేయని తప్పుకు కూడా ప్రాణాలు పోగొట్టుకునే అంత స్థితికి వెళ్ళిపోయిన, అసలు తప్పు చేయలేదు, తప్పు చేయాలన్న ఆలోచన కూడా లేదు అతనికి. పేరు దీపక్. అతనికి 42 సంవత్సరాలు. బస్సులో ప్రయాణం చేస్తున్నారు. చేయని తప్పుకి అనుభవించిన ఈ దీపక్ ప్రాణాలు కోల్పోయి కుటుంబాన్ని రోడ్డున ఉండేలా ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చిన ఆ ముస్తఫా, ఆ అమ్మాయి వ్యూస్ కోసం రీల్స్ చేసింది. ఆ రీల్ కోసం అమ్మాయి సమాజంలో ఇట జరుగుతుందని చెప్పేసి తెలియజేసేందుకు చేసిందో తెలియదు. ఆ అమ్మాయి రీల్స్ ఫాలోవర్స్ ఎక్కువగా చూపించుకునేందుకు చేసింది అనేది తెలియదు. ఆ దీపక్, ఈ ముస్తఫా అనే వాళ్ళు ఇద్దరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. బాగా రద్దీగానే ఉంది. తన పాటికి తను నిలబడుకున్న దీపక్ ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ధ్యాసలోనే ఉండి అతని ఆలోచనలో అతను ప్రయాణం చేస్తున్న బస్సులో నిలబడుకున్నాడు. ముస్తఫా అనే అమ్మాయి రీల్ చేసేందుకోసం తన కెమెరాని ఆన్ చేసుకొని షూట్ చేసుకుందన్నమాట. ఆ అమ్మాయి ఏ విధంగా షూట్ చేసిందంటే, అతని మీద నిందేసేదానికి షూట్ చేసింది. దీపక్ని బ్యాట్ చేసేందుకు చేసిన రీల్ ఇది. అసలు దీపక్ తనకి తగలడం కూడా లేదు, తగలలేదు కూడా. తగలని దానికి కూడా ఆ అమ్మాయి రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిలో పోస్ట్ చేసిందనమాట. చేయని తప్పుకు కూడా అతని మీద నింద వేసి ఈ అమ్మాయి టచ్ అయ్యేటట్టు చూపించి ఆ రీల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అది మరుసటి రోజుకి బాగా రీచ్ అయిపోయింది. అది తెలుసుకున్న దీపక్ ఫ్రెండ్స్ కొంతమంది అది చూసి, ఆ రీల్స్ చూసి దీపక్ ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి ఇది, నీ గురించి ఇట్లాగా వస్తుంది అని చెప్పండి అనేటప్పటికి, ఇది నాకు తెలియదు ఈ విషయము అని అనేటప్పటికి దీపక్ ఫ్రెండ్స్ అతనికి చూసేటప్పటికి, ఇది నేను చేయలేదు, ఈ తప్పు నేను చేయలేదు అని చెప్పి, నాకు చేయాల్సినంత అవసరం కూడా లేదు అన్న విషయం వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పారు. కానీ ఆ ఫ్రెండ్స్కి కూడా దీపక్ ఎటువంటి వాడు ఏంది అనేది పూర్తిగా బాగా తెలుసు. చాలా డీసెంట్, కామ్ గోయింగ్ పర్సన్. తన పని ఏందో తను చేసుకుంటూ వెళ్తాడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు అనే విషయాలు తెలుసుకున్న తన ఫ్రెండ్స్ కూడా దీపక్ చెప్పకపోయినా కూడా దీపక్ మీద వాళ్ళకి అనుమానం రాలేదు. అంటే అటువంటి మంచి మనిషి మీద ఈ ముస్తఫా అనే అమ్మాయి రీల్ చేసి పోస్ట్ చేసి అతన్ని బ్యాడ్ చేయడంలో ఎంత తప్పుగా అనిపించింది. దీపక్ ఎక్కడికి వెళ్ళినా కూడా అతన్ని చుట్టుపక్కల వాళ్ళు చూసి, ఇతనిదే కదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వచ్చేది, ఇతని గురించే కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకొని ఎక్కువైపోయింది. అది ప్రతి ఒక్క దగ్గర నుంచి గమనిస్తూ వస్తున్న దీపక్ బాగా మనస్తాపానికి బాగా గురైపోయాడు, లోన్లీగా ఫీల్ అయిపోయాడు. చేయని తప్పుకు నేను ఇంత అనుభవించాల్సినంత అవసరం ఏముండదు అనే ఇబ్బందులు పడుతూ జాబ్లో కూడా సరిగా జాబ్ చేసుకోలేని పరిస్థితులకు వచ్చేసింది. జాబ్కి ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆఫీస్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దాన్ని చూసి దీపక్ ఇలాగేంటి నీ గురించి వచ్చింది అని అడగడం, అతను బాగా ఇన్సల్ట్ అయిపోయి బాగా ఫీల్ అయిపోయాడు. అంటే జాబ్ చేస్తున్న దాని మీద కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఎవరికైనా సరే ఒక మనిషికి చేయని తప్పుకి ఇలాగా వార్తలు వస్తున్నాయని అంటే ఎవరికైనా సరే మెంటల్ టెన్షన్గా చాలా డిసప్పాయింట్ అయిపోయి దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. అలాంటిది వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ మేనేజర్ కూడా, వాళ్ళ ఎండీ కూడా దీపక్కి నేను పోస్ట్ చూశాను, ఇది నీ గురించి ఇలా వచ్చిందంటే, సార్ నేను చేయలేదు సార్ ఈ పని, ఇది ఎలా వచ్చిందో ఎలా చేశారు అనేది కూడా నాకు తెలియదు అది అనేటప్పటికీ అతనికి సంజాయిషి చెప్పుకోవాల్సినంత పరిస్థితి దీపక్కి వచ్చింది. కానీ వాళ్ళ ఎండీకి, మేనేజర్కి, వాళ్ళందరికీ తెలుసు దీపక్ ఎటువంటి వాడు, ఏ మనస్తత్వం కలిగిన మనిషి అనేది. అది రోజు రోజుకి ఎక్కువైతుండే కొద్దీ అతను బాగా మనస్తాపంతో గురైపోయి విపరీతమైన ఆలోచనలు పడిపోయి నిద్రాహారాలు మానేసి దాని గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఆ వీడియోలు చూస్తూ ఉండేవాడు అనమాట. దీపక్ గారి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఈ విషయం తెలిసిపోయింది. అతన్ని అడిగారు. ఒకరోజు ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అతను ఏమీ మాట్లాడలేక, ఏమీ సమాధానం చెప్పుకోలేక తలదించుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరిగిందని చెప్పేసి మళ్ళీ వీడియోలో మొబైల్లో వీడియో చూసుకోవడంతో అది ఇంకా ఎక్కువగా ప్రొలాంగ్ అయిపోవడంతో అతనికి క్షణికాల ఆవేశం అని అంటారు, ఆ ఆలోచన ఏర్పడింది.
అతను చేసిన తప్పు వాళ్ళ ముందు తన కొడుకు లేడు అనే శోక సముద్రంలో మునిగిపోయారు. దీపక్ అప్పటికే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన మనిషి మళ్ళా పొద్దుట వరకు లేకుండా ఉండేసరికి అతను ఏమి చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చెయ్యని తప్పుకు కూడా సూసైడ్ చేసుకోవడం అంటే 42 సంవత్సరాల వ్యక్తి తల్లిదండ్రులని చూసుకుంటూ ఆ ఇంట్లో ఆ దీపక్ సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చే వ్యక్తికి ఉన్న మనిషి లేడు ఇంకా మనకు అనే విషయం తెలిసిన తర్వాత ముసలి వాళ్ళుగా ఉన్న తల్లిదండ్రులు ఏ విధంగా బాధను అనుభవిస్తారు, ఏ విధంగా క్షోభ అనుభవిస్తారు అన్న విషయం మనం చూస్తూనే ఉంటాం. దీపక్ చేశాడా చేయలేదా అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ వీడియోలో చూస్తే దీపక్ తన పాటికి తను ఉన్నా కూడా ఆ అమ్మాయి చేసిన పోస్ట్కి ఆ అమ్మాయికి ముస్తఫాకి దీపక్కి అసలు సంబంధం లేకుండా ఉన్న వీడియోని ఆ అమ్మాయి పోస్ట్ చేసి దీపక్ మీద నింద వేసి అతని ప్రాణాలు కోల్పోయేటట్టు కల్పించింది. ఎట్టకాడికి ఆ అమ్మాయికి అబ్స్కాండెంట్లో ఉన్న అమ్మాయిని కూడా పోలీసు వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి నిన్న సాయంత్రం ఆ అమ్మాయిని ఏకాడికి రిమాండ్కి పంపించారు. ఆడపిల్లకాయలు కూడా ప్రతి ఒక్కరు ఈ రీల్స్ పెట్టుకోవడం చేయడం, అది చూసిన కొంతమంది పోకిరి ఎదవలు వాటి కింద కామెంట్స్ బ్యాడ్గా చేయడం, అవన్నీ అవసరమా? ప్రాణాలకు తెగించి చేస్తారు కొంతమంది మగపిల్లకాయలు యువకులు. రైలు కింద పొనుక్కొని రీల్స్ చేయడం, రైలు పైన వెక్కుకొని రీల్స్ చేయడం, డ్యాముల కాడ వాటర్ ఫాల్స్ కాడ స్టంట్లు చేయడం, మోటార్ సైకిల్స్లో స్టంట్లు చేయడం, ప్రాణాలు కోల్పోయేటట్టు చూసుకోవడం, అది ఇంట్లో తల్లిదండ్రులకి ఎంత బాధన మిగిలిస్తారో అనేది వాళ్ళకి తెలియదు. ఇటు అమ్మాయిలకి అటు అబ్బాయిలకి ప్రత్యేకంగా చెప్పేది కాదు. మేము ఎవరిని సమర్థించడం లేదు. సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి, తెలుసుకుంటున్న వీడియోస్ని బట్టి, జరుగుతున్న సంఘటనలను బట్టి మేము మీకు తెలియజేస్తున్నాము. దయచేసి ఇలాంటివి పోస్టులు చేసి ప్రాణాల మీదకి కొని తెచ్చుకోవద్దు అని మా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.